ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతుంది కదా ఈ మంత్ 19న. కొన్ని వీక్సే ఉన్నాయి, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో గబ్బర్ సింగ్ అనే సినిమా తీయడం జరిగింది. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా డౌన్ఫాల్ ఉన్న టైంలో హరీష్ శంకర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి లైఫ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు హరీష్ శంకర్ గారు చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మన ఓజీ అనే సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిండు, రాజకీయం పరంగా చాలా దూసుకెళ్తుంది కాబట్టి సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారికి మంచి లైఫ్ ఇవ్వాలని సో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి సో 2 సాంగ్స్ వచ్చినాయి. ఆ 2 సాంగ్స్ చాలా బాగా అనిపించింది. మెడ కట్టుకుంటే తొడగొట్టినట్టే పాట కూడా చాలా చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇదే టైంలో ధురేంద్ర సినిమా కూడా రాబోతుంది కాబట్టి సో అంచనాలు పెరిగిపోయినాడు. ధురేంద్ర 2 అనేది ఒక పాన్ ఇండియా మూవీ. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ పోటీ పడుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎటువంటి కంటెంట్ ఉందన్నది ప్రజలలో కూడా క్యూరియాసిటీ కలిగింది. సో అన్నీ కొట్టే మన పాటలు కానీ గ్లిమ్స్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాకి వెళ్ళాలన్న ఫీలింగ్ అయితే కలిగిందండి. సినిమా బాగుంటుంది అనుకుంటున్నారా, ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారా? ఫ్లాప్ అయితే ఎట్లా అనుకుంటామండి, సినిమా చూసే మూవీస్ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కువ వెళ్ళిపోయి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు డిసప్పాయింట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని ఒక టాక్ అయితే ఉంది. సో అలాంటిదే వస్తుంది అంటారా, లేకపోతే ఇదైతే ఖచ్చితంగా గబ్బర్ సింగ్ లాగా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? సో చూడండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా మనం అంచనాలు వేయలేమండి. ఎందుకంటే అత్తరింగ్ దారే సినిమా అప్పుడు సినిమా మొత్తం రిలీజ్ అయిపోయింది, పైరేట్స్ వచ్చేసింది. కానీ తన యొక్క స్టామినా వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో సినిమాలో కంటెంట్ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు ఏంటంటే సినిమా కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా దాన్ని సూపర్ డూపర్ హిట్ చేస్తారు. సో అట్లాంటిది ఇప్పుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారు గతంలో గబ్బర్ సింగ్ ఏ రకంగా తీశారు. సో అలాంటి ఒక ఫస్ట్ షో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 100% సూపర్ డూపర్ హిట్గా మారే ఛాన్స్ ఉంది. సో నమ్మకం నాకుంది. హరీష్ శంకర్ గారి యొక్క డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆయన పవన్ కళ్యాణ్కి ఏ రకంగా స్టోరీ రాయాలి, పవన్ కళ్యాణ్ ఏ రకంగా తన ఫ్యాన్లాగా ఊహించుకొని రాస్తాడు అనేది తనకు బాగా తెలుసు, అభిమానులకు బాగా తెలుసు. కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా బాగా అనిపిస్తున్నది. సో ఎటకెళ్ళకి అయితే సినిమా మంచి సూపర్ డూపర్ కొట్టాలని పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలుగా వెళ్ళిన తర్వాత గతంలో కొన్ని సినిమాలు ఆడలేకపోయింది ఓజీ తప్ప. ఈ సినిమా కూడా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.